వెల్కమ్ టు కాంగ్రెస్ మీడియా. నేను మీ రవిచంద్ర. ఏపీలో ప్రచార హోరు మొత్తం ముగిసిపోయింది. ఇంకా కొన్ని గంటల్లో పోలింగ్ ఉంది. పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా? నిజంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ ఓటు ఎందుకు వేయాలి అనేది టాపిక్. ఇది జన సైనికుల కోసం కాదు, మామూలు ప్రజల కోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం కాలం నుంచి పోరాడుతున్నారు. అంటే చాలా మంది వైసీపీ వాళ్ళు మాట్లాడేది అంటే పవన్ కళ్యాణ్ ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు అని వాళ్ళ వాదన. జగన్ గారేం వార్డు మెంబర్ నుంచి రాలేదు కదండి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎంపీగా గెలిచాడు, 1000 కోట్లు సంపాదించాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళకి వచ్చే వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవారు ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు. పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ లీడర్, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. తను ఒక సీఎం క్యాండిడేట్. 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అసలు నాయకులు ఉన్న వాళ్ళంతా ఎవరండి? మామూలుగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అక్రమంగా సంపాదించిన చాలా మంది వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అర్హత అంటే క్రిమినల్ కేసులు ఉంటేనే అర్హత ఉన్నట్ట, క్రిమినల్ కేసులు లేకపోతే అర్హత లేనట్ట. ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా తను సీఎంకి ఏమాత్రం తీసిపోని రేంజ్. ఇంతకుముందు మనం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చిరంజీవి గారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఎందుకు అంటే అతను ఒక లెజెండరీ చిరంజీవి అనేవారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ కన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక విధంగా చూసుకుంటే చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతను సీఎం క్యాండిడేట్కి ఏనాడు సీఎం జగన్ గారి కన్నా ఏ విషయంలో తక్కువ కాదు, అన్ని విషయాలలో ఎక్కువనే. చదువు దగ్గర నుంచి, నాలెడ్జ్ దగ్గర నుంచి, తను మాట్లాడే భాష దగ్గర నుంచి ప్రతి విషయంలో జగన్కి ఏమాత్రం తీసుకోడు. ఎందుకు మనం ఓటు వేయకూడదు పవన్ కళ్యాణ్కి? అంటే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తను ఇంత బాగా మాట్లాడుతున్నాడు, 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేమా? వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే తను అసెంబ్లీ గేట్ తాకని. ఎందుకు తాకనియరు అసెంబ్లీ గేట్ని? అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే వీళ్ళ పప్పులు ఉడకవు. జగన్ గారిని నిలబెట్టి మరి కడిగేస్తారు పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే తను ఒక హానెస్ట్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంపాదన లేదు. తను సంపాదించుకోవాలంటే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. తను యాడ్స్ వాళ్ళ రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో కావచ్చు. కానీ తను ఏదో చేయాలని వచ్చాడు. తన వయసు అంతా అయిపోయినాక ముసలితనంలో తను రాలేదు రాజకీయాల్లోకి. పీక్స్ లో ఉన్నప్పుడు, టాప్ 1లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజల కోసం ఏమో చేద్దామని చెప్పేసి. జగన్ గారు మాట్లాడిన ఎంతమంది ఇంటర్వ్యూలో మాట్లాడితే చేయుత అంటే చేపలు పట్టడం ఎట్లా నేర్పించడం అది చేయుత. అది కాదు చేయుత అంటే. దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో, చేపలు ఒకటే కాదు అంటే ఒక మత్స్యకారులు చేపలు ఒకటే కాదు. జగన్ గారు ఏం మాట్లాడినా ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పథకాలతో పాటు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళలో టాలెంట్ ఏముంది ఆ బయటికి తీసి ఒక ఒలింపిక్స్ కావచ్చు, ఇంకేదైనా స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఇంకా తనకు తన చేతిలో తను ఏం చేయగలడు అది ప్రోత్సహిస్తాను అంటున్నాడు. పథకాలు పవన్ కళ్యాణ్ అగెనెస్ట్ అని ఏనాడు చెప్పట్లేదు. పథకాలతో పాటు అభివృద్ధి అంటున్నాడు. కానీ జగన్ గారు మాత్రం ఓన్లీ పథకాలు పథకాలు పథకాలు. పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదు. మనకు పథకాలతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి వస్తుంది. మామూలుగా వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇదే పవన్ కళ్యాణ్ కనుక రాజకీయాల్లోకి రాకుండా ఉండేది ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు చాలా మంది మనకు తెలుసు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు. జగన్ గారు కూడా నేను పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేవారు. ఎందుకంటే చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే రాజకీయాల్లో అందరిని కలుపుకొని పోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తున్నాడు, మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, రవితేజ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అభివృద్ధికి ఓటేయని చెప్తున్నా. ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేయకూడదు? మనం 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు అంటే తను ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఒక ఎమ్మెల్యేగా అంటే చాలా మంది అంటున్నారు ఎంతో మంది వచ్చి ప్రచారం చేస్తున్నారు, లాస్ట్ 2 ఓడిపోయాడు, అతనేం తెలుసు. అతను ప్రధానమంత్రి పక్కన కూర్చుని పెట్టుకునేంత రేంజ్ అతనిది. అతను కావాలని ఓడిస్తున్నారు తప్ప తను ఓడిపోయే క్యాండిడేటే కాదు. ఎక్కడ నిలబడినా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతం కావచ్చు, తను పబ్లిక్ కి సేవ చేసే కావచ్చు, తన విజన్ కావచ్చు, అది సామాన్యులకు అర్థమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2 ఎంపీ సీట్స్ అలాగే 21 ఎమ్మెల్యే సీట్స్ పోటీ చేస్తుంది. అందులో జనసేనని గెలిపించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడితే నెక్స్ట్ ఎలక్షన్ లో సీఎంగా ఖచ్చితంగా అడుగు పెడతాడు. మన రాష్ట్రం డెవలప్ కావాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ.
మన రాష్ట్రం నుంచి చాలా మంది బయటికి వెళ్ళేసి వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నారు. ఎందుకు? మన రాష్ట్రంలో మనం బతకలేమా? నాయకులు వచ్చి డెవలప్మెంట్ మనకు చేయలేరా? చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి, నేను ఇప్పుడు ఇది కావాలని అంటలేడు. నన్ను నమ్మండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఇప్పుడు నా పార్టీకి 21 మంది ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, 2 ఎంపీ సీట్స్ ఉన్నాయి. వాళ్ళని గెలిపించండి. నెక్స్ట్ భవిష్యత్తులో ముందు నెక్స్ట్ ఎలక్షన్లో తను ఖచ్చితంగా సీఎంగా పోటీ చేస్తాడు. అదృష్టం బాగా కలిసి ఉంటే ఇప్పుడు కూడా ఆ దేవుడు దయ తెలిస్తే ఇప్పుడు కూడా సీఎం గారికి పవన్ కళ్యాణ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. జగన్ గారిలో ఏముందండి? తను అసలు సరిగా ఒకటి తిట్టాలన్నా పేపర్లో చూసుకొని తిట్టాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ధారాళంగా మాట్లాడేవాడు. తనకి ఒక విజన్ ఉంది. మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలి, యువతను మనం ఏ విధంగా ప్రోత్సహించాలి, యువతను మనం ఏ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక విజన్ ఉంది. ఇంటర్నేషనల్లో వరల్డ్ వైడ్ గా సెమినార్స్ ఇవ్వగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మన జగన్ గారు కూర్చొని స్క్రిప్ట్ లేకుండా మాట్లాడమంటే తడబడుతూ కూడా మాట్లాడలేడు. అలాంటి జగన్ గారు డబ్బులు అధికారం ఉంటే సరిపోదండి. డబ్బులు అధికారం ఉంటే ఇలాగే జగన్ గారి దగ్గర డబ్బు చాలా ఉంది. ఎలా సంపాదించాలో ఎవరికి తెలియదు. అన్ని వేల కోట్లు సంపాదించిండు, ఎలా సంపాదించిండు ఎవరికి తెలియదు. బట్ వేల కోట్లు మాత్రం లక్షల కోట్లు ఉన్నాయి. అది కాదు, పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు, తన సొంత డబ్బులు పబ్లిక్కి పంచుతున్నారు. మరి జగన్ గారి దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఒక రూపాయన పంచాలంటే పంచలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది, డెవలప్మెంట్ చేయాలని ఒక విజన్ ఉంది, యువతను ప్రోత్సహించాలని ఒక విజన్ ఉంది. ఈ ఎలక్షన్స్ చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను గెలిపించండి. అదృష్టం బాగుంటే ఈసారి మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడగలం. లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోగలం. పవన్ కళ్యాణ్ గారి కనుక ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం చాలా డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం వరల్డ్ వైడ్ గా, పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. పిఠాపురం అంటే తెలుసు, అసలు పిఠాపురంకి ఏ మీడియా ప్రతినిధులు వచ్చింది తెలియదు. వరల్డ్ వైడ్ గా కూడా చాలా మంది పిఠాపురంకి వచ్చి కవరేజ్ చేస్తారు. ఆల్రెడీ పిఠాపురం అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాప్ లో ఉంది. ఇంతకుముందు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. చాలా మంది చెప్తున్నారు కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్న ఈ సమయంలో పిఠాపురం వరల్డ్ వైడ్ గా మనకు తెలిసిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో మేము కొన్ని బైట్స్ చేశాము. ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, యుఎస్ నుంచి, యూకే నుంచి, అక్కడి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్ ఏదన్నా మ్యాజిక్ చేసి పవన్ కళ్యాణ్ ఓడించగలడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లైనా ఖర్చు పెట్టగలడు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కోసం. ఇలాంటి వ్యక్తి కాదు. ఒక వ్యక్తి గెలవాలని కోరుకున్న వాడే నాయకుడు తప్ప ఓడిపోవాలని కోరుకున్నవాడు నాయకుడే కాదు. తనకి తల్లిని చెల్లినే సరిగ్గా చూడలేనోడు ఈ రాష్ట్రాన్ని ఏం చూస్తాడు. నేను అంటున్నాడు వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాను. నా చెల్లె ఇంట్లో చెల్లెలే బయటికి వెళ్ళి అతని మీద చేస్తున్నారు అభియోగాలు చాలా. ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి, పిఠాపురం నుంచి గెలిపించుకోండి, 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలిపించండి. పవన్ కళ్యాణ్ టీం, జనసేన టీంని అసెంబ్లీకి పంపించండి. అదృష్టం బాగుంటే ఈసారి ముఖ్యమంత్రి, లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం గెలిపించుకుందాం. డెవలప్మెంట్ చేస్తేనే నెక్స్ట్ టైం మళ్ళీ ఓట్లేండి.